ఇదిగో చూడండి, ఇదే శివలింగం. ఈ శివలింగం మనకు కనిపిస్తుంది. మనకు కనిపిస్తాము. కానీ మనకు ఇందులో ఉన్న పరమేశ్వరుడు మాత్రం కనిపించడు. మనలో ఉంటాడు దేవుడు, అయినా కనిపించడు. ఎందుకు కారణం? ఇవి ఈ శివలింగం అంతరించిపోయేది, మన శరీరము అంతరించిపోయేది. కానీ మనం తెలుసుకోవాల్సింది, మనలో ఉన్న పరమాత్మను తెలుసుకున్నప్పుడే మనకు దివ్యత్వం వస్తుంది. ఆ దివ్యత్వంతో చూసినప్పుడే భగవంతుడు, అందులో శివుడు కనిపిస్తాడు. అది ఎలాగో తెలుసా? మనం శివ పంచాక్షరిని, శివుడినే గురువుగా భావించి మనం ప్రతినిత్యం ఉదయం సాయంత్రం 1100, ఉదయం 1100, సాయంత్రం 1100 ఇలా ప్రతిరోజు జపం చేయడం వల్ల ఆ భగవంతునికి దగ్గర అవుతాం. మనకు దివ్యత్వం ప్రాప్తిస్తుంది. మనం భగవంతుని చూడగలుగుతాం. ఓం నమ శివాయ. ఓం నమో భగవతే రామలింగాయ. మీరు అందరూ ప్రయత్నించండి, దర్శించండి. ఓం నమ శివాయ.